ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మీతో సామెతల నుండి ఒక మాటను పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్న, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. 14వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడతా ఉంది. ఈ వచనంలో నుండి జ్ఞానవంతురాలు అనే పదాన్ని తీసుకొని నేను మీ ముందుకు వస్తా ఉన్నాను. అసలు ఎవరండి జ్ఞానవంతురాలు? జ్ఞానవంతురాలు అంటే ప్రార్థించే స్త్రీ, దేవునితో కొనియాడే స్త్రీ, ఎడబాయక విజ్ఞాపనలు చేయు స్త్రీ, అంతేకాక దేవునికి విధేయత చూపించే స్త్రీ, దేవుణ్ణి ప్రేమించే స్త్రీ, అన్ని పరిస్థితుల్లోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి స్త్రీ జ్ఞానవంతురాలు. మరి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవాయే జ్ఞానం ఇస్తాడు. వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. ఈ జ్ఞానంతోనే స్త్రీ తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటుంది, కుటుంబాన్ని కడుతూ ఉంది, తన సంఘాన్ని కడుతూ ఉంది. ఈరోజు మనము దేన్ని కడుతూ ఉన్నాం? ఆత్మీయంగా మన జీవితాన్ని కట్టుకుంటున్నామా? సంఘాన్ని కడుతూ ఉన్నామా? మన ప్రార్థన ద్వారా సమాజాన్ని కడుతూ ఉన్నామా? మనం ప్రార్థించే స్త్రీ వలె ఉండాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను అని చెప్పిన వాగ్దానము మనం స్వతంత్రించుకొనగలగాలి. ఒకసారి మనందరం ఈ మాటల్ని ఆలోచించేద్దాం. ఈ మాటలు మన జీవితంలో ఫలించును గాక. ఆమేన్.